హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు వేసవిలో చల్లగా ఏదైనా తాగితే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను మీకు రోజ్ షర్బత్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 2 స్పూన్స్ వరకు సబ్జా గింజలు నానేసాను అనమాట. అంటే ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకొని అది మొత్తం మునిగే వరకు, డిప్ అయ్యే వరకు వాటర్ పోసి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ రోజ్ సిరప్ ఒక గ్లాస్లో వేస్తున్నానండి. ఈ రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత మనం నానబెట్టిన సబ్జా గింజలు ఒక 2 స్పూన్స్ అదే సిరప్లో వేయండి. 2 స్పూన్స్ వేసేసిన తర్వాత మనం ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, ఐస్ క్యూబ్స్ని క్రష్ చేసుకొని ఒక 6 to 7 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. తర్వాత చిల్డ్ వాటర్ వేసుకోండి. మీరు చిల్డ్ వాటర్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే సోడా అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే చిల్డ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా ఒకసారి స్టిర్ చేయండి. మొత్తం అంతా బాగా ఏదైతే మనం సబ్జా ఉంది కదండి, ఆ సబ్జా మొత్తం అంతా వాటర్లోకి మంచిగా డిజాల్వ్ అయ్యేలాగా. తర్వాత ఒక 3 to 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ ఉంది కదండి, లెమన్ జ్యూస్ వేయండి. వేసేసి మొత్తం అంతా బాగా స్టిర్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుందండి రోజ్ షర్బత్. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వేసవిలో మాత్రం ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు కానీ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.